ఈ ర్యాలీలతో తిరుగుతుంది తెలంగాణ ఉద్యమం మొత్తం. ఈ తెలంగాణ ఉద్యమం అంటేనే ఉద్యమాలకు గడ్డ అన్నట్టు. ఇప్పుడు అరెస్టు, అప్పుడు అరెస్టు, మొత్తం అరెస్టులతోటే అవుతుంది మా జీవితం మొత్తం. ఆడు జాబులు ఇవ్వాలంటే వీడు జాబులు ఇస్తలేడు. ఏ జాబులు లేకుండా, ఇంటికి పోవాలంటే ముఖం లేకుండా, ఏం చేయాలో అర్థం కాకుండా ఇక్కడ సాగులో బతుకుతున్నాం మేము. మమ్మల్ని తీసుకో. ఇప్పుడు మేమేం తప్పు చేసినాం చెప్పండి? ఉద్యమాలు అడుగు, మేము జాబులు అడుగుడు మా తప్ప. మేము జాబులు అడుగు తీసుకోవాలి, జాబులు అడిగితే తీసుకొని మమ్మల్ని అక్కడ వేస్తారు. ఏంది ఏం కదా? లోపల వాళ్ళు అసలు ఏం అడగట్లేదు, ఫోన్ తీసుకుంటారు, మమ్మల్ని లోపల వేస్తారు. అంతే, ఒక్క ముచ్చట్లేదు. కొడుతురు కాదు, నూకు పడేస్తారు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇలా ఎవరిని ఏ పని మీద వచ్చినాం మమ్మల్ని వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చి లేచారు. ఎందుకు వేస్తారు? మాకు న్యాయంగానే అడుగుతున్నాం కదా. మేమేమన్నా రోడ్డు మీకు వచ్చి లొల్లీలు చేసినామా? ఆ రోడ్డు మీకు వెళ్ళిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇలా వేస్తారు. ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. జాబ్లు అడిగినామండి, 780 అంటే ఇంకో 2000, మొత్తం కలిపి 2000, గ్రూప్ 3 కలిపి మొత్తం 3000 ఏమని చెప్పినాం. అవి లేదు, ఏం లేదు, తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ పడేస్తుండు. కేసీఆర్ కంటే నియంత్రంగా మోపోయిండు మొత్తం. అసలు మమ్మల్ని అసలు ఇక్కడ ఉండనిచ్చట్లేదు. మమ్మల్ని అసలు ఏం చదువు ఉన్నాడు. ఇంకేడున్నారు మనం ఎలక్ట్కున్నంత ఎవరు మాట్లాడరు. ఎందుకు తీసుకుపోతున్నారు మాకు అర్థం కావట్లేదు. అసలుకి మేము ఇంత మంది రోజు పెట్టుకుని వచ్చినప్పుడు అసలు ఎట్లా తీసుకెళ్తున్నారు? ఏం చేసినామని తీసుకెళ్తున్నారు? అసలుకి ప్రొడ్యూస్ చేయడం కూడా తప్ప.